హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ గైస్. ఇవాళ ముచ్చట ఏంటంటే ఇప్పుడే అన్నీ ఇప్పుకొని వచ్చేసినాం ఇంటికి. అసలుకి టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఫుల్ కడుపు కోడుతుంది. ఇక మనోళ్ళు అయితే రామదాస్ గారు, మన చిచ్చాడు మహేష్ గారు స్విమ్మింగ్ పూల్కి పోమన్నారు. సో ఇక టైం కుడతలేదు, చెప్పిన రేపు ఎల్లుండి పోమని. సో ఏదైనా ఒకటి చేద్దామని చెప్పి ఇక డిసైడ్ అయినాము. ఇవాళ మాత్రం మంచి రెసిపీ తీసుకొస్తున్నాం మేము మనకి. అదే మన ఎగ్ బిర్యానీ. దానికి కావాల్సిన సామాన్ మొత్తం మనోడు తెచ్చిండు. ఒక 6 గుడ్లు, మంచిగా 1 కిలో బాస్మతి రైస్ ప్యాకెట్. ఫస్ట్ టైం బాస్మతి రైస్ తోటి అయితే నేను మన ఎగ్ బిర్యానీ చేస్తున్నా. చూడండి, స్వీట్ అండ్ షార్ట్లో చెప్తా, చూసేయండి. ఓకేనా? చేలో గాయస్, ముందుగా అయితే బిర్యానీకి ముందు అయితే గుడ్డు అయితే ఉడకబెట్టాలి. ఎగ్ బిర్యానీ కదా ఫ్రెండ్స్. గుడ్డు ఉడికే లోపు అయితే మనమైతే బిర్యానీకి కావాల్సిన మాల్ మసాలాలు అన్నీ రెడీ పెట్టుకుందాం. చెప్పిన స్వీట్ అండ్ సాట్లో మీకు వ్లాగ్ తీస్తాను. చలో, ఈ ఉడికలో అయితే అన్నీ రెడీ కోసి పెట్టుకుందాం. మిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు. ఓకేనా? చలో గాయ్స్, ఇక మన ముగ్గురం కాబట్టి ఇక తగిన బియ్యం అయితే ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే పొడి కావాలంటే బాస్మతి రైస్ అయితే కొంచెం నానబెట్టాలి. చూడండి, చాలా ముగ్గురికి 1 కేజీ, పావు కేజీ చూస్తున్నా. చలో వైస్, కడిగి పక్కెట్టుకుందాం. ఓకేనా? చూడండి, ఇట్లా గుడ్డు ఉడుకుతున్నాయి. బియ్యం కూడా నానబెట్టేసిన. మనడైతే కూర అవన్నీ ఉల్లిగడ్డలు, మిరపకాయ కోతుండు. ఇక టమాటాలు వద్దాను మనడు. ఇక పెరుగు ఉంది కాబట్టి పెరుగుతోటి చేస్తున్నాం బిర్యానీ. చలో, ఇక ఇంకొకటి ఎక్కిపోయి, ఎందుకంటే ఇక మసాలాకి ఎక్కిద్దాం గుడ్డుని. చలో గాయస్, గుడ్లు అయితే ఉడికినాయి. చూడండి, మీది లేయర్ అయితే తీసేస్తున్నా. తీసేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఓకేనా? గాయస్, గుడ్లు అయితే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని పక్క తీసుకుందాం. ఓకేనా? తగినంత గుడ్లకు కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. ఎందుకంటే అట్నే పోతే సప్ప అవుతాయి. అందుకే కొంచెం కారం ఉప్పు వేసి గుడ్డను కొరిద్దాం. ఓకేనా? చలో చలో కచ్చపక్క తీసుకున్నా. కొంచెం కారము, సర్పు కాదు, ఉప్పు. చూడు, ఉప్పు గాయస్. కొంచెం ఉప్పు వేసి మంచిగా కొంచెం మిక్స్ చేసుకొని గుడ్డు వరకే పాయరా. ఇగో చలో గాయస్, దించుకొని ఇక రైస్ ఉడక పెడదాం. ఓకేనా గాయస్? గుడ్లతో పక్కెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక రైస్ కూడా ఉడికిద్దాం. తగినంత నూనె, ఆయిల్ గరం అయినాక ఆనియన్స్ మిర్చి వేసి బండ బాగా వేసి రైస్ వేసేయాలి. గాయస్, ముందుగా దాల్చిన చెక్క వేసుకుంటున్నా. తర్వాత బగారాకు. ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక తిరేస్తారు. మనమైతే మన రకం చేస్తున్నాం. తర్వాత ఒక 4 లవంగాలు వేస్తున్నా టేస్ట్ కోసం, స్పైసీనెస్ కోసం. రేపు ఉల్లిగడ్డ పులుసు రేపు. కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని బసాయి, మిర్చి కొన్ని బసాలు. ఫ్రెండ్స్, వీటితో పాటు కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసి వాటర్ పోసుకోవాలి. ఇక ఉప్పు వేయరా కొంచెం. చూడండి, కొంచెం అయ్యి ఉప్పు, ధనియాల పొడి. డాడీ, వాసన కమ్మత్తుందా? కమ్మత్తుందా వాసన? కొంచెం ఇంకొంచెం
బస్ గాడి వాసన మాత్రం వేరే. గాయస్ ఆల్మోస్ట్ అన్ని బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ దగ్గర నీళ్ళు పోసుకోవాలి. పోయిరా ఇక మనం పోనికిలా రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ పోసుకుంటున్నా. పోయి ఎంత ఎక్కువ ఉన్నదా మంచిగా వాటర్. ఇక్కడికి వెళ్ళి బిర్యానీ అయితే మనకు 70% ఉడకాలి. ఇంకా 30% ఇక బిర్యానీ పైన స్టీమ్ చేస్తాం కదా దాంట్లో ఉడుకుతుంది, సరిపోతాయి. ఓకే గాయస్, ఇప్పుడు వాటర్ అయితే చూసినాం కదా. వాటర్ పొంగొచ్చేదాకా ఉంచి డైరెక్ట్ నానబెట్టిన బియ్యం అయితే బాస్మతి రైస్ వేయాలి. చలో గైస్, వాటర్ వేడెక్కలోపు అయితే మనము బిర్యానీ ఫైనల్ టచ్ కోసము బ్రౌనీస్ చేస్తున్నా. బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం అది గోలియాలి. గైస్ చూడండి, ఇక సరిపోతాయి. బాగా చేసిన మాడి వస్తాయి బ్రౌన్ ఆనియన్స్. చూడండి సరిపోతుంది. చలో వాటర్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది. ఇక నానబెట్టుకున్న బియ్యం అనేది వేసేద్దాం. ఓకేనా? చలో చూడండి గాయస్, ఇట్లా బాయిల్ అయ్యాక మనమైతే రైస్ వేయాలి. నానబెట్టిన రైస్ చూడండి, ఇట్లా అయితేనే మనకు మనకైతే రైసు తొందర ఉడుకుతుంది. చలో బాస్మతి రైస్ ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నా గైస్. చూద్దాం ఎట్లయితే తెలియదు నాకు కూడా. ఓకే గైస్, చలో ఈ రైస్ లోపు అయితే మనం బిర్యానీకి మ్యాగ్నేషన్ అయితే పెట్టుకుందాం. గుడ్లతోటి బాగుంది. రెడీ తీసి పెట్టిన కడిగి పెట్టేసుకుందాం ఇక్కడ సెకండ్ సిలిండర్ దగ్గర. ఓకేనా? చలో ఫ్రెండ్స్, దీనికి కూడా కావాల్సినంత ఆయిల్తో పోసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవద్దు గాయస్, లిమిటెడ్ తీసుకోవాలి. ఓకే ఆయిల్ బాయిల్ అయినాక మిగతా ప్రెస్ చేద్దాం. ఓకేనా గైస్? ఆయిల్ అయితే ఉడికింది. అలాగే మిర్చి ఆయన వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇక గైస్ రైస్ అయితే మనకు ఆల్మోస్ట్ 70% ఉడకాలి. ఎందుకంటే మిగతా 30% బిర్యానీ మ్యాగ్నేషన్ మీద ఉడుకుతుంది. సో గైస్, ఇప్పుడైతే మనకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఓకే గైస్, మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఫ్రెండ్స్, నేను చేసినట్టు ఖచ్చితంగా వేయాలి, వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే వాసన అట్లా కొడుతుంది నాకు. గైస్, పచ్చి వాసన అవుతుంది. అల్లం వెల్లుల్లి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఓకే గైస్, ఇప్పుడు మనకు కావాల్సిన మాల్ మసాలా అయితే వేసుకుందాం. కారము, ధనియాల పొడి ఇట్లా. ఓకేనా? ఆల్రెడీ మిర్చి ఉంది కాబట్టి మనం కారం లిమిట్ వేస్తున్నాం గైస్. చలో మళ్ళీ సరితే మిక్స్ చేసుకుందాం. మంట తక్కువ పెట్టినా. ఓకే గైస్, మాల్ మసాలా కూడా మంచిగా బాయిల్ అయినాయి. మనకు తగినంత పెరుగు తీసుకుందాము. చలో మళ్ళీ అయితే మిక్స్ చేసుకుందాం.
గాయస్ కొంచెం కారం తక్కువైంది, కారం వేసిన. చలో ఇప్పుడైతే ఇక మ్యాగ్నేషన్ ప్రాసెస్ రెడీ అయిపోయింది. గుడ్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 సార్లు. చలో నార్మల్ సిమ్లో పెట్టి చూడండి గైస్, రైస్ అయితే ఉడికింది 70%. మీకు చూస్తే ఏర్పడుతుంది చూడండి. చలో గైస్ ఇక బిర్యానీ లేచి స్ట్రీమ్ చేద్దాం, ఓకేనా? చలో చూడండి, ఆల్మోస్ట్ మనకు బాయిల్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి పూర్తిగా. చలో ఇప్పుడైతే ఇక రైస్ అయితే వేసుకుందాం. 70% ఉడికిన రైసు. గైస్ ఇంకొక 10 minutes అయితే మనకు కావాల్సిన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చలో ఆల్మోస్ట్ మొత్తం వేసుకుందాం ఇట్లనే. అరే ఫుడ్ కలర్ తీసుకురా, ఫుడ్ కలర్. ఓకే గైస్, దీని తర్వాత మంచిగా బ్రౌనిష్ ఆనియన్స్ వేసుకొని, అబ్బా పట్టుకొస్తలేదు ఫుడ్ కలర్. చూడండి గైస్, మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఫుడ్ కలర్ వేద్దాం. ఇక తెలుసు కదా, ఎందుకంటే ఫుడ్ కలర్ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ వేరే ఉంటుంది, బిర్యానీ టైప్ అనిపిస్తుంది, లేకపోతే నార్మల్గా అనిపిస్తుంది. చలో మళ్ళీ ఒకసారి టచ్ చేద్దాం, ఆనియన్స్ టచ్. ఓ కాలుతుందో. తర్వాత ఫుడ్ కలర్ సరిపోతుంది. లాస్ట్ పైన వేద్దాం ఓకేనా? చలో గైస్ చూడండి, ఆల్మోస్ట్ బిర్యానీ మొత్తం వేసిన. లాస్ట్కి ఒకసారి కలర్ వేసి డాడీ కొత్తిమీర, ఇక ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసి దించేసుకుందాం, ఓకేనా? ఒక 5 నిమిషాలు నార్మల్ స్టీమ్, అలాగే ఒక 5 నిమిషాలు హెవీ స్టీమ్లో మనకు బిర్యానీ బాయిల్ చేయాలి, మనకు మొత్తం దమ్ వేయాలి. చలో మీకెళ్ళి అయితే కొత్తిమీర తీస్తున్నా. ఒరే పెరిగి తాగున్నా విందు న్యాచురల్ అంట. చలో దమ్ వేద్దాం, ఓకేనా? చలో గైస్ పొజిషన్ ఉంది, పెద్ద ఉందని చెప్పి దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. చలో ఒక 5 నిమిషాలు హెవీ స్టీమ్, అలాగే ఒక 5 నిమిషాలు నార్మల్ స్టీమ్ చేసుకొని ఇక దించుకుందాం, ఓకేనా? చలో గైస్, చలో ఇక స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. చూడండి గాయస్, హెవీ 5 నిమిషాలు, నార్మల్ 5 నిమిషాలు, కథ మంచిగా మనకు తగ్గినంత నా ఎగ్ బిర్యానీ రెడీ అయినట్టే. డాడీ అరే బాగా అయింది డాడీ బిర్యానీ, 4 మంది అవుతుంది. చలో డైరెక్ట్ దించేసుకుందాం స్ట్రీమింగ్ కానీ, ఓకేనా? చలో గాయస్, ఎప్పుడెప్పుడు అని చెప్పి ఆతుతుంది మాకు. చలో దించినా ఒకసారి చూస్తున్నట్టు, ఎందుకంటే మళ్ళీ మాడితే ప్రాబ్లం అని. ఓ వావ్ పొగలు కక్కుతుంది రో డాడీ. ఓకే గైస్, ఇంకొక 5 నిమిషాలు స్టీమ్ పెట్టాలి. చలో నార్మల్ స్టీమ్ పెట్టేసి ఇక దించుకుందాం. చలో గైస్ చూడండి, పొగలు కాకుతుందంటే ఆల్మోస్ట్ మనకు స్టీమ్ అయిపోయినట్టే. చలో దించుకొని ఇక టేస్ట్ చేద్దాం, ఓకేనా? చలో గాయస్, కమ్మ వాసన వస్తుంది. గాయస్ సైడ్ కోసం అని చెప్పి ఆనెస్ వస్తుండు. చలో బిర్యానీ ఓపెన్ చేద్దాం. వావ్ డాడీ స్మెల్ వేరే వస్తున్నాయా? ఓ వావ్ ఇట్లా కావాలి బిర్యానీ అంటే. కలర్ బాగా పెరుగు అవి ఏం కాదు, గుడ్డు. చూడండి గాయస్, కాలుతుంది, వేసుకోరా. చలో తిందాం, ఇక టేస్ట్ చేద్దాం ఉల్లిగడ్డతో, ఓకేనా? చలో గాయస్ ఫుడ్ కలర్ ఎక్కువైంది, చూద్దాం టేస్ట్ అయితే వేద్దాం. డాడీ కాలుతుంది. డాడీ ఎట్లయిందిరా? తిన్నా. చలో తిందాం ఇక. అంతే కరెక్ట్ ఉన్నాయి. హలో డాడీ వేరే టేస్టా? వేరే
గైస్ రియల్ చెప్తున్నా వేరే టేస్ట్ ఉంది 100% మీరు వీడియో ట్రై చేయండి ఓకేనా చలో గైస్ మొత్తం ఖాళీ అయితే మీ బావనంతా అరే ఉడకండి చూసారు కదా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి నిజం చెప్తున్నా గైస్ 100% ట్రై చేయండి వేరే లెవెల్ టేస్ట్ ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువైంది అయినా టేస్ట్ మాత్రం అస్సలు తగ్గలేదు చలో గైస్ ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టే టు ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్